చిన్న పాపను చూపించి వదిలేమని బతికిలన్నా ఎంతో దారుణంగా నీ రిలీజన్ ఏంటని అడిగి మరీ చంపేశారు. పహల్గామ్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఎంతో దారుణంగా జరిగింది. 26 మందికి పైగా చంపేసి ధైర్యంగా వెళ్లి మోడీకి చెప్పు అన్నారంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనకాల ఎవరు ఉన్నారు? అసలు టెర్రరిస్టులు ఎందుకు ఇన్నోసెంట్ సివిలియన్స్ ని టార్గెట్ చేసి చంపేశారు? అసలు ఆ రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఎలాంటి లాగ్ లేకుండా వీడియో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. కమ్ లెట్స్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ పహల్గామ్. ఏప్రిల్ 22, 2025 జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న అనంతనాగ్ డిస్టిక్ బైసరాన్ మిడో అనే ప్లేస్ లో జరిగింది. ఇది పహల్గామ్ టౌన్ కి ఎగ్జాక్ట్లీ 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, అక్కడక్కడ మంచు, పొడవైన చెట్లు ఉంటాయి. మొత్తంగా ఒక ఐకానిక్ సీనరీ ఉంటుంది అక్కడ. ఇది టూరిస్టులకి ఒక మంచి స్పాట్. ఇన్ఫాక్ట్ అందరూ మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్లీ ఈ లొకేషన్ కి ఎలాంటి బైక్స్ అండ్ వెహికల్స్ వెళ్ళవు, ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ ఏరియా. సో బై ద వాక్ గానీ హార్సెస్ మీద గానీ వెళ్తారు అక్కడ లోకల్స్. ఏప్రిల్ 22న రీసెంట్ గా, అంటే ట్యూస్డే మధ్యాహ్నం సరిగ్గా 1:30 ఒక గ్యాంగ్ ఆఫ్ 5 to 6 పీపుల్ ఆర్మీ డ్రెస్ వేసుకుని లొకేషన్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళని చూసిన మెజారిటీ ఆఫ్ టూరిస్ట్ సాధారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో సెక్యూరిటీ ఉంటుంది, సో ఇండియన్ ఆర్మీ పీపుల్ అనుకున్నారు. ఇలా ఎంటర్ అయిన వీళ్ళు అక్కడ ఉన్న టూరిస్ట్ దగ్గరికి వెళ్లి ఐడి కార్డ్ అడిగి, పేరు అడిగి, తన దగ్గర ఉన్న గన్స్ తో చంపడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ద టూరిస్ట్ కేవలం అక్కడికి హాలిడేకి ఇంకా వెకేషన్ కి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇలా వీళ్ళ దగ్గరికి వెళ్లి ఐడి కార్డ్ అడిగి హిందూ అయితే అతి దారుణంగా షూట్ చేసి అక్కడికక్కడి చంపేశారు. ఇలా చంపుతున్న వీళ్ళని చూసిన కొంతమంది టూరిస్టులు అక్కడే ఉన్న టెంట్స్ లోకి ఇంకా బయటికి పరిగెత్తుకుంటూ పారిపోవడానికి ట్రై చేశారు. టెంట్స్ లోపల ఉన్న వాళ్ళని మెడపట్టుకుని బయటికి లాగి ఇస్లామిక్ వర్డ్స్ చెప్పమని, ఇంకేస్ చెప్పకపోతే అతి దారుణంగా అక్కడికక్కడే చంపేశారు. దూరంగా పరిగెత్తుకుంటూ పారిపోతూ వెళ్తున్న వాళ్ళని అతి దారుణంగా వెంటాడి షూట్ చేసి చంపేశారు. ఈ దాడి ఎంత తీవ్రంగా జరిగిందంటే అందులో కొంతమంది చిన్నపిల్లల్ని చూపించి వదిలేయమని చెప్పినా ఏమాత్రం కనికరం చూపించకుండా అతి దారుణంగా చంపేశారు. కొంతమంది నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి షూట్ చేసి చంపేశారు. ఇలా కళ్ళ ముందే తమ ఫ్యామిలీని చంపుతున్నా తమని కూడా చంపేమని ఒక మహిళ ఆ టెర్రరిస్ట్ ని అడుగుతుంది. అందుకు ఆ టెర్రరిస్ట్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? మేము నిన్ను చంపాం, వెళ్ళి మోడీకి విషయం చెప్పు అని చెప్తారు. ఇలా చనిపోయిన వాళ్ళలో ఎన్నో హార్ట్ బ్రేకింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ నేవీ ఆఫీసర్ అయిన వినయ్ నర్వాల్, ఏజ్ 26 ఉంటుంది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది అరౌండ్ ఏప్రిల్ 16th. తన వైఫ్ ముందే తన రిలీజన్ అడిగి అతి దారుణంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి చంపేశారు. ఇలా ఎన్నో హార్ట్ బ్రేకింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది సయ్యద్ హుసేన్ షా. ఇతను అక్కడే లోకల్స్ లో హార్స్ ని ప్రొవైడ్ చేస్తూ అక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి హార్స్ రైడ్స్ ఆఫర్ చేస్తూ ఉంటాడు. ఇతను టెర్రరిస్ట్ ని ఎదిరించే క్రమంలో ధైర్యంగా తన ప్రాణాలను కోల్పోయాడు. ఇక్కడ ఎమోషనల్ గా అనిపించే విషయం ఏంటంటే ఇతని ఇంట్లో ఇతను ఒక్కడే కొడుకు. కేవలం ఇతని పైన తన తల్లి ఇంకా తన కుటుంబ సభ్యుల జీవనాధారాలు ఆధారపడి ఉన్నాయి. ఈ అటాక్ లో టెర్రరిస్టులు మేజంగా ఫ్యామిలీలో ఉన్న పెద్ద ఎత్తుకు వాళ్ళనే టార్గెట్ చేసి చంపేశారు. పిల్లల్ని, ఆడవాళ్ళని ఏం చేయలేదు. వితిన్ 10 to 15 minutes లో నిర్దాక్షిణ్యంగా 26+ మెంబర్స్ ని చంపేశారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఆల్మోస్ట్ 10 minutes పాటు అందరినీ చంపేసి చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి పారిపోయారు. అప్పటికక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవడంతో ఎనఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చేలోపు అక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు సృష్టించిన విధ్వంసం ఎలా ఉందంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ వెళ్ళిన మన ఇండియన్ ఆర్మీని చూసి కూడా టూరిస్టులు భయపడుతున్నారు. ఇది చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎంత భయానికి గురై ఉంటారో. ఈ విషయం తెలిసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఇండియాకి వచ్చి సిఎస్ఎస్ మీటింగ్ అరేంజ్ చేసి ఎనఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా ఆర్మీని అమిత్ షా పర్యవేక్షణలో జమ్మూ అండ్ కాశ్మీర్ కి పంపించారు. చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు, గాయపడిన కుటుంబానికి 2 లక్షలు ప్రకటించి అమిత్ షా గారు చనిపోయిన కుటుంబాలందరికీ ఘన నివాళి అర్పించారు. ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ లోకి ఎంటర్ అయ్యి కాల్పులు జరగడం సాధారణంగానే చాలా కామన్. కానీ ఎప్పుడు జరిగింది ఏమాత్రం కామన్ కాదు. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో అటాక్ చేసినా దే యూజ్డ్ టు టార్గెట్ ఆర్మీ బేసెస్. కానీ ఇప్పుడు మాత్రం ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద పడ్డారు. నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ చంపారంటే ఈ విషయం ఎంత సెన్సిటివ్ ఊహించుకోండి. ఇలా హిందువుల మీద పడి హిందువుల్ని కాల్చి చంపడం ఇది రెండోసారి. మొదటిసారి 2002 అమర్నాథ్ యాత్ర పిల్గ్రిమ్స్ మీద ప్రీ తాయిబా టెర్రరిస్టులు అటాక్ చేశారు.
ఈ ఇన్సిడెంట్ లో మొత్తంగా 11 మంది చనిపోయారు. ఇందులో 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దీని మెయిన్ మోటో అమర్నాథ్ యాత్రని డిస్టర్బ్ చేసి అక్కడికి యాత్రకు వచ్చిన వాళ్ళలో భయాన్ని నింపడం. అండ్ మళ్ళీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న టూరిజం లో భయాన్ని నింపడం కోసమే. ప్రైమరీగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో టూరిజం ని దెబ్బతీయాలి, దానిలో భయాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మీద క్రియేట్ చేయాలి. దేశం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్షణ కల్పించదు అనే నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి అటాక్ జరిగింది. ప్రైమరీగా 2019లో ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో డెవలప్మెంట్ బాగా పుష్ అయింది. దీంతో పాకిస్తానీ టెర్రర్ బేస్డ్ గ్రూప్స్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ ని టార్గెట్ చేసి తరచుగా అటాక్ షిఫ్ట్ చేశారు. టీఆర్ఎఫ్, లష్కర్ ఈ తైబా వంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ పాకిస్తానీ ఐఎస్ఐ బ్యాకింగ్ తో తరచుగా ఆపరేషన్స్ చేసేవి. వీళ్ళ మెయిన్ లక్ష్యం టూరిజం ని దెబ్బతీయాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో మత గొడవలు రేపాలి, ప్రజల్లో కమ్యూనల్ టెన్షన్ ని ప్రొవోక్ చేయడం, గ్లోబల్ గా ఉన్న ఇండియా ఇమేజ్ ని దెబ్బతీయడం. ఇన్ఫాక్ట్ ఇన్సిడెంట్ జరగముందు అంటే April 16న పాకిస్తానీ ఆర్మీ చీఫ్ హసీం హిందూ ఇంకా ముస్లిం ని డివైడ్ చేసినట్టు మాట్లాడారు. చేస్తే April 22న ఇన్సిడెంట్ జరిగింది. ఈ స్పీచ్ అటాక్ కి క్లూగా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. అండ్ లాటర్ డిస్కవర్డ్ షైఫుల్లా కసూర్ ఈస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ అటాక్. వీడు ఇండియాలో ఈ అటాక్ ని ప్లాన్ చేయడం మొదటిసారి ఏం కాదు. అసలు ఇంతకీ ఎవడు వీడు? లష్కర్ ఈ తైబా అనే టెర్రరిస్ట్ గ్రూప్ కి డిప్యూటీ చీఫ్ వీడు. ఈ దాడిలో పూర్తిగా బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ కి కూడా వీడికి సంబంధాలున్నాయి. వీడి లైఫ్ ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ లో రిచ్ గా తిరుగుతూ మత ప్రచారాలు చేసుకుంటూ జనాల్లో ఇండియాని డిస్ట్రాయ్ చేయాలని కాంటెక్స్ట్ వచ్చేలా స్పీచెస్ ఇస్తూ ఉంటాడు. కాశ్మీర్ లో జరిగే మెజారిటీ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ లో వీడి రోల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. అది 2023లో జరిగిన 7 సివిలియన్స్ మీద అటాక్ గానీ, జూన్ 2024లో జరిగిన రాయిరీ బస్ అటాక్ గానీ, అక్టోబర్ 2024లో జరిగిన గందర్బాగ్ అటాక్ గానీ, ఇలా ఎన్నో అటాక్స్ చిన్నపిల్లల్ని, సివిలియన్స్ ని, హిందూస్ ని టార్గెట్ చేసి చంపేయడమే వీడి మెయిన్ లక్ష్యం. ఇలా ఎన్ని చేస్తున్న ఈ పాకిస్తానీ కుక్కకి ఎంతో సేఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ పాకిస్తాన్ లో ఎంతో రిచ్ గా తిరుగుతాడు వీడు. వీడి మీద మన ఇండియాలో 10 lakhs బౌంటీ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇన్ ఇండియా. నౌ కమింగ్ బ్యాక్, ఇన్సిడెంట్ తర్వాత మన ఇండియా పాకిస్తానీ గవర్నమెంట్ కి ఎలా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుందో చూద్దాం. ఇందుగా ప్రధానమంత్రి మోడీ గారు మేజర్ గా 5 డెసిషన్స్ తీసుకున్నారు. డెసిషన్ నెంబర్ 1, ఇండస్ వాటర్ ట్రీటీ ఆన్ హోల్డ్. ఇండియా పాకిస్తాన్ కి ఉన్న ఇండస్ వాటర్ అగ్రిమెంట్ ని హోల్డ్ లో పెట్టింది. ఇది పాకిస్తాన్ కి చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ అగ్రిమెంట్ 65 years ఓల్డ్ అగ్రిమెంట్. డెసిషన్ నెంబర్ 2, పాకిస్తాన్ ఉన్న వేరియస్ మిలిటరీ డిప్లాయ్మెంట్స్ ని యథావిధిగా తమ కంట్రీకి తిరిగి వెళ్లమని ఆదేశాలు జారీ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. డెసిషన్ నెంబర్ 3, ఇండియా 30 మంది అఫీషియల్స్ ని డిఫరెంట్ కంట్రీస్ కి పంపించింది. వీళ్ళ పని ఏంటంటే ఇండియాలో జరుగుతున్న దాని గురించి బయట కంట్రీస్ లో ఫాల్స్ అలిగేషన్స్ స్ప్రెడ్ చేయకుండా చూడడం. డెసిషన్ నెంబర్ 4, అండర్ ద అగ్రిమెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ రీజనల్ గ్రూప్ పాకిస్తాన్ కి ఉన్న ప్రతి వీసాని క్యాన్సిల్ చేశారు. డెసిషన్ నెంబర్ 5, వాఘటరీ బార్డర్ ని టెంపరీగా నోటీస్ పాస్ చేసి క్లోజ్ చేశారు. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ కి సుమారుగా 2.3 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఎవ్రీ ఇయర్. కానీ వీళ్ళకి తగినంత సెక్యూరిటీ మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోయింది. ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అని కూడా అనుకోవచ్చు. అండ్ పహల్గామ్ లో ఉన్న ఈ ఏరియా హిల్ స్టేషన్ కావడంతో ఎనఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ లేవు. సో ఇక్కడ టెర్రరిస్టులు అడ్వాంటేజ్ తీసుకుని అటాక్ చేశారు. వాళ్ళు ముందుకు వచ్చి అటాక్ కి మాకు సంబంధం లేదని చెప్పినా ఆల్మోస్ట్ ఉగ్రవాదానికి సంబంధించిన మెజారిటీ ఆఫ్ అటాక్స్ అన్ని పాకిస్తాన్ లో ఉండే జరుగుతాయి. ఈ అటాక్ కి పూర్తి బాధ్యత వహించాల్సింది పాకిస్తాన్ మాత్రమే. హోప్ మన ఇండియన్ గవర్నమెంట్ బౌన్స్ బ్యాక్ అయ్యి పాకిస్తానీ ఉగ్రవాదులకి సరైన మారల్ స్టోరీ చెప్తుంది అనుకోవడం ఏంటి, చెప్తుంది కూడా. అండ్ ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా, ఏదైనా పాయింట్ తప్పుగా చెప్పినా ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. And I see you with another video. Until, have some peace.